ప్రస్తుతం మల్టీ స్టారర్ సినిమాలే చేస్తూ బిజీగా ఉన్న నాగార్జున త్వరలోనే తన సోలో హీరోగా కొత్త మూవీని స్టార్ట్ చేయబోతున్నట్టుగా సమాచారం. అది కూడా తనకు 'నాసామి రంగ' మూవీ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ బిన్నీతోనే ఆయన నెక్స్ట్ మూవీ చేయబోతున్నట్టుగా ఫిలిం నగర్ నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం పల్లెటూరు నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తుంది. అంతేకాకుండా దసరా పండుగ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందంట. అందుకే ఈ చిత్రానికి 'దసరా అల్లుడు' అనే టైటిల్‌ని పెట్టబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నాగార్జున ఉరమాస్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్టుగా సమాచారం. కమర్షియల్, మాసంశాలు, కామెడీతో సాగే వినోదభరితమైన సన్నివేశాలతో పాటు ప్రేమ కథ కూడా ఈ చిత్రంలో ఉండబోతుందని తెలుస్తుంది. దర్శకుడు అద్భుతమైన కథను తయారు చేసినట్టుగా సమాచారం. ఇప్పటికే ఈ కథను విన్న నాగార్జున ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దర్శకుడు కూడా నటీనటులను అలాగే టెక్నీషియన్స్‌ని సెలెక్ట్ చేసే పనిలో పడినట్టుగా సమాచారం. త్వరలోనే ఈ సినిమా మీద అధికారిక ప్రకటన రాబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. 'నాజామి రంగా' ఒక రీమేక్ మూవీ అయినా కూడా ఆ మూవీని తక్కువ సమయంలోనే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా దర్శకుడు విజయ్ బిన్ని అద్భుతంగా మలిచాడు. అప్పటి వరకు ఫ్లాప్‌లో ఉన్న నాగార్జునకు మంచి సూపర్ హిట్‌ని అందించాడు. దాంతో విజయ్ బిన్ని మీద నాగార్జునకు బలమైన నమ్మకం ఏర్పడింది. అందుకే ఈసారి విజయ్ తన సొంత కథను రెడీ చేసుకున్నారట. అది కూడా పల్లెటూరు నేపథ్యంలో సాగే మాస్ కమర్షియల్ చిత్రం. ఇక ఈ కథ అద్భుతంగా ఉండటంతో వెంటనే నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. పైగా ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున స్వయంగా నిర్మించబోతున్నట్టుగా సమాచారం. గతంలో నాగార్జున నిర్మించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను సాధించాయి కాబట్టి ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇక టాలీవుడ్‌లో ఉన్న నలుగురు సీనియర్ హీరోస్‌లో ఒకరైన నాగార్జున గారు ఇప్పటికే ముగ్గురు హీరోస్ 100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ని రాబట్టిన మూవీస్‌ని చేశారు. కానీ నాగార్జున మాత్రమే ఇప్పటివరకు తన ఖాతాలో 100 కోట్ల సినిమాను వేసుకోలేకపోయాడు. ఆ లోటును 'దసరా అల్లుడు' సినిమాతో తీర్చుకోవాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.